నమస్తే ఫ్రెండ్స్, మన సాహితీ కళాయాత్ర ఫెస్ట్ ఛానల్కి మరి ఒకసారి స్వాగతం. తాగిన వ్యక్తిపై నీళ్లు కుమ్మరిస్తే మత్తు దిగిపోతుందని అంటారు, నిజమేనా? మరి ఈ విషయంలో శాస్త్రీయత ఎంత ఉందో తెలుసుకుందాం. తాగుబోతులు తాగే ద్రావణంలో నీరు అధికంగాను, ఎథైల్ ఆల్కహాల్ కొద్దిగాను ఉంటాయి. ఆల్కహాల్ మోతాదును బట్టి ఆయా పానీయాల మత్తు తీవ్రత ఆధారపడుతుంది. ఎథైల్ ఆల్కహాల్కు తనంత తానుగా మత్తును కలిగించే గుణం లేదు. తాగినప్పుడు ఏ జీర్ణ ప్రక్రియ అవసరం లేకుండానే కొద్దిసేపటికే రక్తంలో కలిసే గుణం దీనికి ఉంది. రక్తంలో కలిసిన వెంటనే అది దేహంలోని కణజాలాల్లోకి బాగా త్వరితంగా చేరుకోగలుగుతుంది. కణాల్లోకి వెళ్ళక అది సాధారణంగా ఎస్టాల్డిహైడ్గా మారుతుంది. సారాయి తాగిన వాళ్ళ దగ్గర నుంచి వెలువడే దుర్గంధం దీనిదే. ఇది మెదడు కణాల్లోని అమైనో ఆమ్లాలతో చర్య జరిపి మత్తును, కైపును కలిగిస్తుంది. తీసుకున్న మోతాదును బట్టి ఆ తాగుబోతు ప్రవర్తన, శరీర క్షేమం ఆధారపడతాయి. సారాయి, ఎస్టాల్డిహైడ్ నీటిలో బాగా కరుగుతాయి. మత్తులో జోగుతున్న మనిషి మీద బకెట్టు నీళ్లు పోస్తే అవి బట్టలను తడపడం వల్ల చాలాసేపు చర్మం చెమ్మగా ఉంటుంది. కాబట్టి కనీసం చర్మంలో ఉన్న కణాల్లోని ఆల్కహాల్ సంబంధిత రసాయనాలు బయటపడతాయి. ఒక్కసారిగా శరీర ఉపరితల ఉష్ణోగ్రత మారడం వల్ల కూడా ఆల్కహాల్ ప్రభావం తగ్గుతుంది. మరి విన్నారు కదా ఫ్రెండ్స్, మనం తెలుసుకుందాం శీర్షికలో అనేక శాస్త్రీయమైన అంశాలకు ఈ విధమైనటువంటి జవాబులు తెలుసుకుంటూ ఉన్నాం. ఈ ఛానల్ ద్వారా మనం ఎన్నో చక్కని వీడియోస్ విడుదల చేస్తూ ఉన్నాము. వీటిని మీరు చూడాలనుకుంటే తప్పనిసరిగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.